వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, నేను కూడా చాలా 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 బాగున్నా. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఫస్ట్ అయితే ఓట్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఆ డే చాలా హెల్తీగా. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే నేను ప్లెయిన్ ఓట్సే తింటుండే అనమాట. ఇంకా బనానా ఓట్స్ స్మూతీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ లాస్ట్ వీక్ నుంచి నేను నట్స్ అండ్ సీడ్స్తో ఓట్స్ తింటున్నా కదా, 2 టైప్స్ ఆఫ్ ఓట్స్. అది కూడా ఐఎమ్ లవ్వింగ్ ఇట్ గాయ్స్, సీరియస్లీ చాలా చాలా టేస్టీగా ఉంది. తిన్న తర్వాత అయితే ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ, అందుకే అని చెప్తున్నా. అండ్ యు నో గాయ్స్, నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను ఎందుకంటే మమ్మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కాబట్టి. ఇఫ్ ఐ ఈట్ ఫుల్ బౌల్ ఆఫ్ ఓట్స్ నాకైతే అసలు ఆకలి అవ్వదు 1-2 వరకు. అందుకని కొంచెం క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఒకవేళ కనుక మీకు ఆ డీటెయిల్స్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇక్కడ మనం వామ్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నో నీడ్ టు యాడ్ షుగర్. మిల్క్ కొంచెం వేడిగా ఉందనమాట, అందుకే నేను వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసి తిందామని చెప్పేసి అనుకుంటున్నా. నేనైతే ఓవర్ నైట్ చేద్దామని అనుకుంటా, కానీ అంత టైం ఉండదు కదా మనకి. సో అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నా. అండ్ గాయ్స్, ఈరోజు క్లైమేట్ చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే నేను టెర్రస్ పైనకి వెళ్దాం అనుకుంటున్నాను. సో కొంచెం సేపు టెర్రస్ పైనకి వెళ్ళి అక్కడే టైం స్పెండ్ చేసేసి వద్దామని అనుకుంటున్నాను. చలో వెళ్ళిపోదాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేనైతే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా ఓట్స్ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేస్తే రెడీ అయిపోతుంది. అండ్ అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళు బిజీగా ఉండేసి మనకి లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, సో అదే అనమాట. అండ్ ఈరోజు క్లైమేట్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది అసలు. ఐ రియలీ కాంట్ వెయిట్ టు సీ ది స్కై. అండ్ యు నో గాయస్, వెదర్ అయితే 2 డేస్ నుంచి చాలా చాలా కూల్గా ఉంది కదా. అండ్ నిన్న వర్షం పడినప్పుడు అయితే నేను ఇక్కడే ఉన్నాను. అలా అని లైట్గా కోల్డ్ వచ్చేసింది అనమాట. కానీ నాకు వర్షం పడుతుంది అని తెలియదు, కానీ నేను జస్ట్ వచ్చాను అనమాట వ్యూ చూడడానికి. కానీ నేను వచ్చిన తర్వాత ఒక 5-10 మినిట్స్లోనే వర్షం పడింది అండ్ నేను వచ్చేసా. నాకు నిన్ననే ఒక డౌట్ వచ్చింది, ఏంటి అంటే ఓట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారు. కాకపోతే నేనైతే మా ఇంట్లో చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే అసలు స్కిప్ చేయట్లేను కదా, కానీ నాకెందుకో కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపించింది. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఈ వ్యూ ఇలా చూడాలి అంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకైతే. అండ్ యూ కెన్ సీ, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్, ఆరెంజ్ కలర్ది. అండ్ నాకైతే బిఫోర్ సన్ రైజ్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ అయితే చాలా చాలా ఇష్టము. అండ్ నేనైతే ఈ బర్డ్ సౌండ్స్ ఒక్కటే వింటున్నా అనమాట. ఐఎమ్ జస్ట్ లవ్వింగ్ ఇట్. అండ్ నేనేమైనా సరే నాకు ఇష్టం ఉన్నట్టే చేస్తాను. అండ్ మీకు ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు, ఎలోన్గా ఉంటే మీకు ఇష్టమా అని అనుకుంటారేమో. అలా అని కాదు, నేను ఎక్కడైనా కూడా బాగానే ఉంటాను. బట్ ఐ జస్ట్ నీడ్ సమ్ స్పేస్ అనమాట. ఏ ప్లేస్లో ఉన్నా సరే నేను సింగిల్గా కూడా ఎంజాయ్ చేయగలుగుతాను. అండ్ ఈవెన్ ఫ్యామిలీతో ఉన్నా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తా. అండ్ ఇప్పుడు 8:25 అవుతుందన్నమాట. సో అందుకని ఇటు అటు తిరుగుతూ ఉన్నా. అండ్ స్ట్రెస్ అయితే నేను అస్సలు తీసుకోను, ఎందుకో నాకు తెలియదు, కానీ జస్ట్ ఇగ్నోర్ చేసేస్తా అంతే. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం, చాలాసేపే ఉన్నా కదా, 30 మినిట్స్ అయితే ఉన్నా. ఇంకా టెర్రస్ పైనకి వెళ్ళిన తర్వాత ఇటు అటు తిరిగా అనమాట. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది కొంచెం సేపటి వరకు, కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ తొందరగా కిందికి వచ్చేసా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. అండ్ నేను ఓట్స్ తినేసి కూడా 2 hours అవుతుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. నాకైతే 2 దోసాస్ తిన్నా కూడా ఫుల్ అయిపోతుంది, కానీ మా మమ్మీ 2 బోండాస్ కూడా ఎక్స్ట్రా పెట్టింది అనమాట. కానీ నేను నో అని చెప్పలేను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. కొన్ని ప్లేసెస్లో బోండాస్ అనేది ఇష్టం నాకు, అన్ని ప్లేసెస్లో కాదు. ఒక దోశ తీసేయాలా అని చూస్తున్నాను, కానీ ఓట్స్ అయితే కొంచెం క్వాంటిటీతోనే తీసుకుంటున్నా కదా. సో అదే అనమాట, ఇలా నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఆల్రెడీ షార్ట్స్ ఎడిట్ చేసేసాను, జస్ట్ షెడ్యూల్ చేయాలన్నమాట అండ్ #tags ఇవ్వాలి అంతే. సో ఇప్పుడైతే అది చేసేద్దాం. ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు రమ్మని ఫేస్ అలా పెట్టావని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు వర్క్ అయితే చాలా చాలా తక్కువనే ఉంది, కానీ నాకు అది తెలియదు అనమాట. ఇప్పుడే ఒకసారి చెక్ చేస్తే అది తక్కువ ఉంది అని అర్థమైందనమాట. అప్పుడే నా ఫేస్లో స్మైల్ అనేది వచ్చేసింది. రికార్డింగ్ అయితే అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇవ్వాలేమో అని టెన్షన్ పడ్డా అనమాట ఇంతవరకు. అండ్ ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చేసా అని చెప్పేసి ఇంకా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా.
చలో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఎడిటింగ్ వర్క్. అండ్ సీరియస్లీ గైస్, మీరు నమ్ముతారో లేదో, నేనైతే ఎడిటింగ్ వర్క్ అనేది చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తానన్నమాట. అండ్ మనకు నచ్చింది చేస్తేనే కదా మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ అందులో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా, ఎంత లేట్ అయినా, ఏం ప్రాబ్లం వచ్చినా కానీ మనం బర్డెన్గా ఫీల్ అవ్వం కదా. అండ్ నేనైతే నా ఎయిమ్ గురించి అస్సలు కాంప్రమైజే అవ్వను. అండ్ ఒకటి చెప్పాలి అంటే, మనకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చదు, వేరే వాళ్ళకి చేసేది మనకు నచ్చదు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే, మనం చేసే వర్క్ మనకు నచ్చితే చాలా, అంతే. లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా చాలా ఆకలి వస్తుంది. ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం. అండ్ ఈరోజు అయితే నాకు వెజిటేబుల్ రైస్ తినాలి అని అనిపించింది, కానీ మా మమ్మీ ఇది ప్రిపేర్ చేసింది అనమాట. అండ్ దట్స్ ఓకే. అండ్ ఆలూ కర్రీకి కొంచెం టైం పడుతుంది, సో కొంచెం సేపు వెయిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి నేను వాటర్ ఫిల్ చేసుకుంటా అప్పటి వరకు. అండ్ ఇలా నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు కొంచెం లేట్గా తిన్నా అనమాట. ఇంకా ఫ్యామిలీ అందరూ ఉన్నారనమాట, మంచిగా టీవీ చూస్తూ మాట్లాడుతూ కొంచెం అలా లేట్ అయిపోయింది. అండ్ నేను రీల్స్ చేసేటప్పుడు అయితే ఇలా ఉండాలి అనుకుంటాను క్లైమేట్, కానీ అప్పుడు ఇలా అస్సలు ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేనైతే ఎంజాయ్ చేస్తా. అండ్ ఇలాంటి టైంలో పిక్స్ తీసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడే ఫుల్గా తినేసా కాబట్టి జస్ట్ రిలాక్స్ అయిపోతున్నా అంతే అలా. అండ్ మొబైల్లో వెదర్ చెక్ చేస్తే కానీ ఈరోజు వర్షం పడుతుంది అని చూపిస్తుంది అనమాట. చలో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, నేనైతే ఇప్పుడు మెడిటేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు చాలా తొందరగా అయినట్టు అనిపించింది నాకైతే ఈవినింగ్. మెడిటేషన్ అనగానే నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ వచ్చేసిందంటే అలా ఉందన్నమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తాను కదా, సో అందుకని నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ డిఫరెన్స్ అనేది రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళకే అర్థం అవుతుంది. ఇప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసేస్తా. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పానమాట, నా డే ఇలానే ఉండాలి అని ఏం రూల్ లేదు, నాకు ఎలా ఇష్టమో అలానే ఉంటుంది అనమాట. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. 5 o'clockకి అయితే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 5:35 వరకు కంప్లీట్ చేసేస్తా. నా వీడియోస్కి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, నేను ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. బట్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. నేను క్యామ్లో చెప్పిన వాయిస్ అండ్ మైక్లో చెప్పిన వాయిస్ అయితే చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ నా మెడిటేషన్ కూడా అయిపోయింది, జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నా. ఇంకా ఐ థింక్ యూ గైస్ ఆర్ లవింగ్ మై వీడియోస్. ఇంకా మెడిటేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో కొంచెం వాటర్ తాగేసి నేను మళ్ళీ బాల్కనీలోకి వచ్చేసా. గైస్, మీకు ఒకటైతే ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ది సెకండ్ యూట్యూబ్ ఛానల్, కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు, ఇంగ్లీష్ ఆర్ తమిళ్ అని అనుకుంటున్నాను. నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, అందుకనే మీకు చెప్తున్నాను అనమాట. సో దట్ యూ కెన్ సజెస్ట్ మీ. జస్ట్ ఒక 20 seconds అలా టైం తీసుకొని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? నేను డెఫినెట్గా చూస్తాను అండ్ రిప్లై కూడా చేస్తాను అనమాట. ఇంగ్లీష్లో అయినా తమిళ్లో అయినా చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ వేరే ఏదైనా లాంగ్వేజ్ ఉంటే చెప్పండి, అది కూడా. అండ్ నేను ఇక్కడ ఆలోచించేది కూడా సేమ్ టాపిక్ అనమాట. అండ్ మా ఇంట్లో వాళ్ళైతే హిందీ ఆర్ ఇంగ్లీష్ అని అంటున్నారు, నేనైతే ఇంగ్లీష్ ఆర్ తమిళ్ అని అనుకుంటున్నాను. సెకండ్ ఛానల్కి ఒక 3-4 months తర్వాత అయితే నేను సెకండ్ యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక 2 channels అంటే నేను హ్యాండిల్ చేయలేను, అందుకని. సో ఇలా జరిగిందనమాట నా డే. మీ అందరికీ నచ్చే ఉండొచ్చు. ఒకవేళ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ అనేది నాకు షేర్ చేయండి గాయస్, ఓకేనా? And that's all for today, guys. And మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel.